అందరికీ నమస్తే, వెల్కమ్ టు బాబాయ్ కుకింగ్ ఛానల్. ఇలా చేయబోయేది ఏంటంటే తెలంగాణ స్టైల్లో రొయ్యల బిర్యానీ. దొడ్డుప్పు వేసుకుంటున్నాం, ఇలా చూడండి. పసుపు వేసుకుంటున్నాము, నిమ్మకాయ పిండుకుంటున్నాము, మంచిగా వాష్ చేసుకోవాలండి. చూడండి, అల్లం కలుపుతున్నా, మసాలాలు వేసుకుంటున్నాం. చూడండి, మసాలా, ఉప్పు, అంతా పసుపు, కారం 2 స్పూన్లు నాది వేసుకున్నానండి. పచ్చిదినాల పొడి, మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలండి. లవంగాలు ఒక 4, ఇలాచీలు ఒక 4, దాల్చిన చెక్క 2, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, బగారాకు, అల్లం. చూడండి, ఒక్కొక్కటి నిదానంగా వేసుకోవాలి. పచ్చిమిర్చి చూడండి, ఉల్లిగడ్డలు మంచిగా పండు వేగాలండి. కొత్తిమీర, కొంచెం పుదీనా, పెట్టుకున్న అల్లం, ఫ్రెష్గా ఇలా తయారు చేసుకున్న అల్లం ఇది. పసుపు చూడండి. అంతసేపు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు తాలింపులు వేసుకుంటున్నాం. చూడండి ఇట్లా ఆయిల్ పైన మొత్తం ఆయిల్ ఇట్లా తేలాలి, ఎందుకంటే కారం కొంచెం వేస్తున్నా. పెరుగు వేసుకుంటున్నాం. చూడండి, ఉడకబెట్టుకున్నాక ఇక దించేసుకోవాలి మనం. బిర్యానీకి తాలింపు వేసుకుందాం. ఇక బిర్యానీకి వాటర్ పోసుకుంటాను, ఉప్పు వేసుకుంటాను, నీళ్ళు మసులుతున్నాయి. అతిపు 4 లవంగాలు, ఒక జాపత్రి, ఒక స్టార్ పువ్వు, 4 ఇలాచీలు, ఒక దాల్చిన చెక్క 2 ఇంచులు, 3 బగారాకులు, సాజీరా, ఇవన్నీ కలిపి వేసుకుంటున్నాం. చూడండి, మంచిగా ఉండలు కాకుండా కలుపుకోవాలండి. ఒక 10-20 నిమిషాలు, ఒక 70% ఉడకంగానే తీసేసుకొని బిర్యానీ వేసుకుందాం మనం. చూడండి, రైస్ 70% ఉడికేసింది. చూడండి, రైస్ వేసుకుంటున్నాం. కోలు 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 నా సామి కొమ్మలు ఇద్దరి మంచి జోడు, మాల కాపడిచే నడమ్మో నా సామి ఏ పొద్దు కడ. ఫ్రై చేసుకున్న రొయ్యలు ఇలా వేసుకోవాలండి. చెక్క వచ్చి బదలిగే నా సామి. అయిపోయిందండి, ఇంకొక 10-15 నిమిషాలు బిర్యానీ రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం సూపర్ వస్తుంది. చూడండి ఎంత బాగా అయింది బిర్యానీ. రొయ్య సూపర్ ఉంటుంది బాబాయ్. ఓకే, టేస్ట్ సూపర్ ఉంది బాబాయ్. రొయ్యల బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్, మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. సూపర్, ఎక్సలెంట్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. చూడండి ముక్క, ఆహా, ఉడికనే ఇట్లా అంటేనే ఇదైపోతుంది. ఇది నోట్లో వేసుకుంటే ఉంటుంది. ఇక సూపర్.